సభాధ్యక్షులు అన్నగారు ఏపూరు సోమన్న గారికి, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక పెద్దలు మాన్యశ్రీ మా అన్నగారు మందకృష్ణన్న మాదిగ గారికి మా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ఆనాడే పెట్టుకున్నాడు, ఏమని పేరు పెట్టుకోవాలంటే ముందరనే అందరు 2 అక్షరాలు పెట్టుకుంటే నేను 3 అక్షరం పెట్టుకున్నారా బాబు అని పెట్టుకున్నాడు అన్న. మా దేవరకొండ నల్గొండ జిల్లా అన్న సైకిల్ జాత చేసినప్పుడు దేవరకొండ మీదంగా పడ్మట్పల్లి మీదంగా యాత్ర పోతూ పోతూ మా ఇంటికాడ ఆగిపోయింది నైట్. అది ఇంకా జ్ఞాపకం ఉన్నది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ వర్గీకరణకు సంబంధించి మొన్న ఒక 3 రోజుల క్రితం ప్రజానాట్య మండలి అరసం ప్రజానాట్య మండలి వర్క్షాప్ జరుగుతున్న సందర్భంగా మందకృష్ణన్న మాదిగ గారు మా కళా సంస్థలను ఆహ్వానించాలనేటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి సిపిఐ పార్టీగా దాంట్లో పనిచేసేటువంటి మేమందరం కూడా ఆనాడు వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు మేము అనుకూలమైనటువంటి విషయాన్ని చెప్పిన సందర్భం ఉన్నది కాబట్టి ఆ రోజు నుంచే మీరు అనుకున్నటువంటి పిలుపుకు మేము సంఘీభావంగా మీ అందరం కూడా పాల్గొంటున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ సందర్భంగా మన అన్నగారు ఏపూరు సోమన్న గారు, అదేవిధంగా మత్స దేవేంద్రన్న గారు, గిద్ద రామనర్సన్న గారు, భరత్ అన్న గారు, అదేవిధంగా వారు కూడా అందరు రావడం జరిగినది. ఆ సందర్భంగానే రేపు జరగబోయేటువంటి 1,00,000 గొంతులు 1000 డప్పులు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేటువంటి నినాదంతో చేసుకున్న దానికి మేము కూడా సంపూర్ణంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యత కానీ మాకు ఇచ్చినటువంటి దాంట్లో మేము పాల్గొని వర్గీకరణ అయ్యేంత వరకు మా సిపిఐ పార్టీ ప్రజానాట్య మండలి మేము కూడా అది జరిగేంత వరకు కూడా పాల్గొంటామని చెప్తూ మా పార్టీ కూడా ఇక్కడ జరిగేటువంటి సభలో చెప్పమన్నది కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ నిర్ణయానికి మేము కట్టుబడి ఉండి జయప్రదం కోసం చేస్తానని మేము మరొకసారి తెలియజేస్తూ, మాదిగోడంటే మాటలు కాదురా జాంబవంతుడు పుట్టిన జాతి మాదిగోడు. కరెంటు మోటార్లు లేని కాలంలోన సచ్చిన ఎడ్ల తిత్తి తీసి లందల నానబెట్టి తంగడి చెక్కతోటి మరగబెట్టి తోలును గూటంతో సాన చేసి గుండెల మీద డప్పు కొట్టి ప్రపంచానికి కేకలేసినటువంటి జాతి మాదిగోడు అనేటువంటిది రంపెకోత బుక్లో గ్యార యాదగిరి అన్న గారు రాసినటువంటి మాట ఉన్నది. ఆయన కూడా మరొకసారి చెప్తూ, ఒక కాకిని తీసుకుంటే ఒక దళితులం ఎట్లయితే మనం చిల్లన వలన పోతున్నామో ఏకం కావాలనేటువంటి దానిపై నేను సభలు జరిగేటువంటి సందర్భంలో చెప్తున్నాం. కాకికున్న గమనం కూడా ఓ మానవుడా నీకు లేకపోయేనేమిరా, ముండ్లున్న చెట్టుకు పండుంటే కాకి జడవదు, కష్టమెంత ఎదురైనా కాయ తినక కదిలిపోదు, కాళ్ళు చేతులుండి కూడా ఓ దళితుడా గోళ్ళు గిల్లుకుంటవేమిరా, తన జాతిని సంపినోన్ని తన్ని తరుముతుంది కాకి, తన జాతిని సంపినోన్ని తన్ని తరుముతుంది కాకి, లోకానికి ముందులేసి కేకలేస్తుంది కాకి, పొద్దు బారడెక్కిన గాని ఓ దళితుడా నిదురమత్తు వదులవేమిరా, కాకికున్న గమనం కూడా ఓ దళితుడా నీకు లేకపోయేనేమిరా అని దళితులం ఎంతమంది అయితే ఉన్నామో అందరినీ ప్రశ్నించినాడు. కానీ ఈరోజు 2 వర్గాలుగా మనం పీకులాడుతున్నాం. ఎవరి సమస్యలు ఉంటే వారి సమస్యలతోటి ఎవరి హక్కుల గురించి వాళ్ళు కొట్లాడుకుందాం. ఎవరైతే మనం ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ప్రాబ్లం ఉన్నదో పోరాటం చేస్తుంటే దాన్ని అవలీలనలు చేయకుండా మీ సమస్యలు మీరు ఏమున్నాయో దాన్ని కూడా ప్రభుత్వాన్ని చెప్పుదాం. మీ సమస్యల పరిష్కారం కోసం కూడా అనేక రంగాల సమస్యల పరిష్కారానికి మందకృష్ణన్న గారు పలాని సమస్యలను మీరు పరిష్కారం చేసినని విత్ ఆధారాలతోటి వచ్చేటువంటి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి మందకృష్ణన్న గారు.
1900 నాకు మొన్న ప్రెస్ మీట్లో చూసాను నేను, మొన్న రీసెంట్గా జరిగినటువంటి ప్రెస్ మీట్లో, అంతకన్నా ముందు దాని తర్వాత తెలంగాణ ఆట పాట మాట తెలంగాణ ఉద్యమంలో కూడా అన్నమ్మటి మేము ప్రజానాట్య మండలిలో పాల్గొంటే ఏ సంవత్సరంలో ఏ తేదీ నాడు ఎక్కడ ఏం జరిగింది, నేను ఎక్కడ పాల్గొన్నా, నేను ఏం చేసినా ఈ జాతికి, వికలాంగులకు ఏం చేసినా, వితంతువులకు ఏం చేసినా, తర్వాత మన జాతికి ఏం చేసినటువంటి మాటలతోటి ఏ ఆఫీస్ మెట్లెక్కినా, సిపిఐ పార్టీ కాడికి ఎప్పుడు పోయినా, ఎన్నిసార్లు పోయినా, వర్గీకరణతోటి ఎంతమందిని కలిసినా, ఎన్ని జతాల చెప్పులు నాయి అరిగిపోయినటువంటి సంఖ్య చెప్పింది మన మందకృష్ణ మాది గారు. కాబట్టి వర్గీకరణకు సంబంధించి ఇక ఎవరు ఏమన్నా ఎన్ని కుట్రలు చేసినా కానీ ఆగదు అది. కాబట్టి అది అయి తీరుతుంది. కాబట్టి మనందరం కూడా ఇక్కడ నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన అధ్యక్షులు చక్రాల రవి గారు, అదేవిధంగా వాళ్ళ కార్యదర్శి నర్సయ్య గారు, వివిధ సంఘాల నాయకులు సోమన్న గారు, మచ్చ దేవేంద్రన్న గారు, మన ఎంఆర్పిఎస్ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు ఎన్ అశోక్ అన్న గారు, గిద్ద రామ్ నర్సన్న గారు, విజయక్క, ఇక పేరు పేరున మీ అందరికీ ఈరోజే నేను ఫస్ట్ మీటింగ్లో పాల్గొనడం కూడా అన్నగారు ఇది ఫస్ట్ మీటింగ్. కాబట్టి నెక్స్ట్ మీటింగ్లో మీరు చేసేటువంటి కార్యక్రమాలలో, భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలలో నా వంతుగా నేను మీకు ఇచ్చినటువంటి దాంతో మా ప్రజానాట్య మండలిగా సిపిఐ పార్టీ సంఘంగా వర్గీకరణకు మద్దతుగా ఉన్నాం. కాబట్టి మీరు ఇచ్చేటువంటి కార్యక్రమాలను మేము జయప్రదం చేస్తామని కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మందకృష్ణ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.